దేవుని ఆస్తిలో వాటా. మహిమైశ్వర్యం చెప్పాను ఒకసారి, మీకు మరలా చెప్తాను. ఐశ్వర్యం వేరే, ఐశ్వర్యము వేరే, భౌతికమైనది. మహిమైశ్వర్యము వేరే. మహిమైశ్వర్యం, ఐశ్వర్యము భౌతికమైనది, చావుతో విడిచిపెట్టి వెళ్ళిపోయేది, వెంటరాలేనిది, నీకు ఏ లాభము చేకూర్చలేనిది మరణం తర్వాత ఈ లోకపు ఐశ్వర్యం. మహిమైశ్వర్యం ఉందే, అది నీ చావు తర్వాత నీ వెంటొచ్చేది, నీతో శాశ్వత కాలం ఉండేది. ఆత్మ సంబంధమైన మహిమైశ్వర్యం. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం కలిగి బతుకుతున్నాం మేము అన్నాడు పౌలు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం కలిగి బతుకుతాం. సువార్త ప్రకటించి, సువార్త క్రీస్తు ఐశ్వర్యమై ఉంది. సువార్త ప్రకటించావనుకో, ఒకటి నమ్మాడు, అతన్ని నువ్వు ధనవంతునిగా చేశావు. సువార్త నమ్మిన వాడు ధనవంతుడు. అనిల్ అంబానీ, లోకంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, లోకంలో ధనవంతులు. కానీ చచ్చిపోయిన తర్వాత వారి దారిద్ర్యత చెప్పడానికి వీల్లేదు. లాజరు దరిద్రుడిగా చచ్చిపోయాడు, ధనవంతుడుగా వాడి పేరు కూడా చెప్పలేదు ఉపమానంలో ప్రభు. ధనవంతుడిగా చచ్చిపోయాడు. ఏమైంది? సీన్ రివర్స్ అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఈ దరిద్రత అనుభవించిన లాజరేమో భాగ్యవంతుడిగా అబ్రహాం రోమన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ధనవంతుడిగా బతికిన ఈ ధనవంతుడేమో అక్కడేమో నిష్ఠ దరిద్ర, కనీసం నీటి చుక్కకు కూడా నోడ్చుకోలేని దరిద్రుడిగా బతుకుతున్నాడు. కాబట్టి నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, కృప మనల్ని ధనవంతులు చేసింది. భౌతికమైన దృష్టి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని, అరే నాకేం లేదే, ఇంత చదువుకున్నా, ఇంత ఏం చేసుకున్నా, ఇంత కష్టపడుతున్నా, నాకేం లేదా అని మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు. మీ గుడ్డితనం అది. మిమ్మల్ని మీరు తిట్టుకున్నారంటే గుడ్డోళ్ళు మీరు. మీకు తెలియదు మీకు ఎంత ఐశ్వర్యం ఉందో. మనం నమ్మిన వెంటనే దేవుడు ఏం చేశాడు తెలిసిన? పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపించి, ఆ కరువుని మన హృదయంలోకి పంపించి ఏం చేశాడు? ముద్రేసాడు, శీలేశాడు. రే, ఇక మీద నువ్వు నా కుమారుడివి, నేను నీకు తండ్రిని, నా ఆస్తి అంతా నీకే. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ మహిమైశ్వర్యం.